Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రిమోట్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఓపెన్ ఎల్పిలో రిమోట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే ఈ రిమోట్ ఆప్షన్ ద్వారా మనం ఓపెన్ ఎల్పిని మనం ఐప్యాడ్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ అంటే ఆండ్రాయిడ్ డివైస్ ద్వారా కానీ మనం ఈజీగా ఈ ఓపెన్ ఎల్పిని మనం కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ అన్న దాంట్లోకి మనం వెళ్ళిన తర్వాత కాన్ఫిగర్ ఓపెన్ ఎల్పి అన్నదాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమోట్ ఇంటర్ఫేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి ఈ సెట్టింగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రిమోట్ ఇంటర్ఫేస్ అన్నది యాక్టివ్గా ఉన్నదో లేదా ఇక్కడ చెప్తుంది. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే ఇన్యాక్టివ్గా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓపెన్ ఎల్పి సాఫ్ట్వేర్ని మొత్తం మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బాక్స్లో మనకి చూపిస్తున్నారు కదా, ఇవి మనం యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ రిమోట్ యూఆర్ఎల్, స్టేజ్ వ్యూ, కార్డ్స్ వ్యూ, లైవ్ వ్యూ. రిమోట్ యూఆర్ఎల్ అంటే మనం ఓపెన్ ఎల్పిని మనం కంట్రోల్ చేయడానికి రిమోట్ యూఆర్ఎల్ యూజ్ చేయాలి. మనం లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్లో మనం దీన్ని ప్రజెంటేషన్ చేయాలి అన్నప్పుడు ఈ స్టేజ్ వ్యూ అన్నది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ యొక్క కీబోర్డ్ ప్లే చేసే వారికి మనం ఓపెన్ ఎల్పిని మనం వాళ్ళకి డిస్ప్లే చేయాలి అనుకుంటే కార్డ్స్తో, అంటే కీబోర్డ్ కార్డ్స్, రిథమ్ కార్డ్స్, ఇవన్నీ కూడా దీంట్లో మనం ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తే వాళ్ళకి కార్డ్స్ అన్నవి వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. ఈ లైవ్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ ఏమి ఓపెన్ ఎల్పిలో ఏం జరుగుతుందో ఆ యొక్క లైవ్ అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా. మీరు లాగిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ బార్ కోడ్ అన్నది ఉంది చూసారా, ఈ బార్ కోడ్ని మీరు స్కాన్ చేయాల్సి కింద నోట్ రాశారు, స్కాన్ ది క్యూఆర్ కోడ్ టు ఓపెన్ ద రిమోట్ వ్యూ ఆన్ యువర్ మొబైల్ డివైస్. మీరు ఏ యాప్ కానీ ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ యొక్క బార్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క యూఆర్ఎల్ అన్నది లేకపోతే ఈ యొక్క వెబ్ ఇంటర్ఫేస్ అన్నది మన మొబైల్ ఫోన్లోకి ఈజీగా సింపుల్గా వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం ఏ రీతిగా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఓపెన్ ఎల్పిని. నేను ఈ యొక్క రిమోట్ యూఆర్ఎల్ ద్వారా నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను సర్వీస్లో ఉన్నాను. ఇక్కడ మీరు ఏదైతే సర్వీస్ మీరు చూస్తున్నారో ఇక్కడ ఆ రీతిగా అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు చూడండి, ఏ ఒకటి ఇందులో మిస్ కావడం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ వన్ ప్రేయర్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ప్రేయర్ అన్నది ఇక్కడ లైవ్లో డిస్ప్లే అయింది. మళ్ళీ మీరు సర్వీస్లోకి వచ్చి సాంగ్ నెంబర్ 1 కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ప్రేయర్ నుంచి సాంగ్లోకి వచ్చింది. ఆ సాంగ్లో మనం ఏవైతే ఎంటర్ చేసి ఉంచామో అది ఇక్కడ చూపిస్తుంది. ఆకాశ వాసులారా అన్నది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మళ్ళీ సర్వీస్లోకి వెళ్ళినట్లయితే ఆకాశ వాసులారా అన్న సాంగ్ను మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఓపెన్ ఎల్పి సాఫ్ట్వేర్లో మనకు కనిపిస్తుందో అదే సేమ్గా మనకి ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేస్తుంది. మీరు చూడండి, V1, V2, B1, B2, మళ్ళీ V1, V2 సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఒక్కొక్క లైన్ చెప్పినా కూడా మీరు పాడుతూ ఉన్నప్పుడు మీరు దీన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఎవరైతే సింగర్స్ పాడుతున్నారో దీని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్న కొద్ది అది ఆటోమేటిక్గా ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఏదైతే మనం ఇక్కడ మొబైల్ ఫోన్లో మనం యూజ్ చేసినప్పుడు ఏదైతే మనం అది క్లిక్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఇక్కడ యాప్ ద్వారా మీరు ఏదైతే క్లిక్ చేస్తారో
సాఫ్ట్వేర్లో కూడా ఆ రీతిగానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కీర్తనలు చదివేటప్పుడు కీర్తనల పాస్టర్ గారు కానీ కీర్తనలు చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరముల రీతిగా కీర్తనలు చదివేటప్పుడు మీరు కూడా ఈ రీతిగా దీన్ని డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. ఎప్పుడైతే దీన్ని మీరు క్లిక్ చేస్తూ ఉంటారో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు సైడ్ బై సైడ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని మీరు క్లిక్ చేస్తున్న కొలది ఇక్కడ సాఫ్ట్వేర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రీతిగా ఈ ఓపెన్ఎల్పి రిమోట్ అన్న ఫ్యూచర్ని మీరు యూస్ చేసి మీ యొక్క సర్వీస్ని, మీ యొక్క చర్చ్ సర్వీస్ని ఇంకా ఎఫెక్ట్ఫుల్గా దీన్ని యూస్ చేయొచ్చు.